నమస్తే మిత్రులు. మామూలుగా మనము రోజు ఖర్జూరాన్ని చూడగానే డ్రై ఫ్రూట్ లడ్డు అనుకుంటున్నారా? కాదు, ఇది విత్తనాల లడ్డు. ఎందుకు అలా అంటున్నాను అంటే, మామూలుగా మనము బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు వీటన్నిటిని నానపెట్టుకుంటే అందులో కిస్మిస్ కలవడం వల్ల కొంచెం తీయగా జ్యూస్ చేసుకొని తాగేసేయచ్చు. కానీ ఈ గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు వీటిని మాత్రము డైరెక్ట్గా నానపెట్టుకున్నా తినడానికి కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. కాబట్టి వీటిని ఖర్జూరంతో కలిపి మనం లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా వీటన్నిటినీ కూడా ఎటువంటి నెయ్యి నూనె వేయకుండా వేగించుకున్న తర్వాత వేడి మీదనే ఖర్జూరంలో గింజలు తీసేసి మెత్తగా ఉండేటువంటి ఖర్జూరాలని కలిపేసుకోండి. ఆ తర్వాత వాటిని కొంచెం మన చెయ్యి వేడిగా కలుపుతాం కాబట్టి కొంచెం నొప్పి లేకుండా ఉండేదానికోసంగా కొద్దిగా ఆవు నెయ్యి కానీ బర్రె నెయ్యి కానీ వేసుకొని అలా ముద్దగా కట్టేసుకోండి. వేడి మీదనే ముద్దలు కట్టేసుకుంటే చక్కగా ముద్దలో లడ్డు వస్తాయి. చక్కగా మనము తినేసేయచ్చు. దీనివలన మనకు ఆరోగ్యంగా ఉంటాము. అలానే ఈ విటమిన్ అనేది మనకు చేరుతుంది. డ్రై ఫ్రూట్ లడ్డు కంటే కూడా ఈ విత్తనాల లడ్డు మరింత టేస్ట్గా ఉంటుంది. దీన్ని చేసుకోండి, తినండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి.